నేనైతే చెరువు కాడికి కుండ కొన్నామని చెప్పి వెళ్ళాను. చెరువు కాడైతే గాలికి బాగా కాగిపోతుంది. తాగటానికి కూడా బాగా వేడిగా ఉంటున్నాయి. అందుకే కుండ కొంటాకెళ్తే ఇదైతే రూ. 170 అంట కుండ. దానికి నేను మూతగాడు అడిగాను. మూతగాడు అయితే వేరే మూత ఇస్తున్నాడు. అది నాకు నచ్చలేదు. వేరే చూడమంటే చూపిస్తా అన్నాడు. అందుకని నాకు దొరకపోతే వేరే చోటుకి వెళ్ళిపోయాను. అక్కడైతే మూత కరెక్ట్‌గానే దొరికింది. సట్టి అయింది దానికి. మూత ఎందుకు అడిగానంటే దానిలో స్టీల్ ప్లేట్ వేసిన మా ఇంటికాడ చెరువు కాడ కోళ్ళు ఉంటాయి కాబట్టి నెట్టేస్తా ఉంటాయి. ఇదైతే గట్టిగా ఉండిద్ది కదలకుండా. అది కాడ ఈ మూత వేస్తేనే గట్టిగా కూలింగ్ వచ్చిద్దంట. కుండ కొన్నాగానే అట్టాగే వాడేయకూడదు. నైట్ పూటల్లా నీళ్ళు పోసి ఉంచాలి నైట్ అల్లా. ముందు దానిలో ఉన్న దుమ్ము మట్టి అంతా కడుక్కొని పోసేసిన తర్వాత దాని నిండా నీళ్ళు పోసి ఒక నైట్ అల్లా పెట్టి మార్నింగ్ పూట మనం ఒక నీళ్ళు పోసి వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతున్నాం కానీ అంతకుముందు అయితే కుండలోనే తాగేవాళ్ళు. వాళ్ళే మంచిగా ఉన్నారు, ఏ రోగం లేకుండా. లాస్ట్ వీడియోలో పెట్టాను, నేను రాజస్థాన్ నుంచి వచ్చి అమ్మారని చెప్పాను. అన్నం వండుకుంటా గట్ట కొన్నాను. అవిగా చూపిస్తాను. అవి ఇంకా సీల్ తీయలేదు, అట్టాగా ఉన్నాయి. మామూలు కుండ అయితే నీళ్ళు పోసి పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే తొట్టు ఉంది కాబట్టి తొట్టులో ముంచి పెడుతున్నాను నైట్ అల్లా. అందుకే బయట పెట్టినా కోళ్ళు ఎన్ని పడేస్తే పగిలిపోయిద్ది. అందుకని తొట్టు ఉంది కాబట్టి తొట్టులో పెడుతున్నాను. మీకు తొట్టు ఉన్నా మీరు పెట్టేసుకోవచ్చు. ఆ కుండతో పాటు మూతగాడ పెట్టేస్తే సరిపోయిద్ది. ఇది పెడుతుంటే సౌండ్ వస్తుంది చూడండి, ఒకసారి చూపిస్తాను సౌండ్. ఆ వాటర్ మొత్తం పీల్చుకుని దానిలో కుండలో ఉన్న గాలి మొత్తం ఆ గాలి మొత్తం బయటికి పంపేస్తుంది. అలా నీళ్ళల్లో లాక్కుంటే కుండగడ పగలదు, గట్టిగా ఉండిద్ది. అది కూడా కూలింగ్ ఇస్తూ ఉండిద్ది. అందుకని నైట్ అల్లా పెడతా ఉంటుంది. దాంట్లో ఉన్న వాసన కూడా పోయిద్ది, మట్టి వాసన. మనం నీళ్ళు కదపకుండా ఉంటే కుండలో నిండా పోసి పెట్టినా సగం నీళ్ళు అయిపోతాయి తాగకుండా ఉంటాయి. ఎందుకంటే అది వేడికి ఎవాపరేట్ అయిపోతాయి. అలాగే వాటర్లో ఉన్న చెడు వాయువులు కూడా పోతాయి అలాగే. అందుకే కుండలో నీళ్ళు తాగితే కొంచెం మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఆ కుండ ఆ మూత కలిపి మొత్తం 200కి వచ్చింది. 220 రూపాయలు చేశాడు. ఆ కుండ 170 రూపాయలు, ఆ మూత 140 అంట. 220 రూపాయలు అయితే 210 తీసుకున్నాడు, 10 తగ్గించాడు.